నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. రానున్న ఎన్నికల్లో పొరపాటున చంద్రబాబుకి ఓటు వేస్తే పథకాలకి బ్రేక్ పడుతుందని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. శనివారం పలమనేరు బహిరంగ సభలో జగన్ పాల్గొని ప్రసంగించారు. 59 నెలల కాలంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకుని వచ్చామని, లంచాలకి తావు లేకుండా సంక్షేమాన్ని అందించామని గుర్తు చేశారు. చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కావడం కోసం అసత్య ప్రచారాలతో ముందుకు వస్తున్నారని, ప్రజలు అటువంటి వారిని నమ్మొద్దని సూచించారు. మరో 9 రోజుల్లో జరగబోతా ఉంది కురుక్షేత్ర మహాసంగ్రామం. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరగబోయే ఎన్నికలు కావు. ఈ జరగబోయే ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికలు జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటం. ఇదే చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. ఇదే సాధ్యం కాని ఆయన మేనిఫెస్టోలకు అర్థం. చంద్రబాబును నమ్మటము అనంటే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. చంద్రబాబును నమ్మితే ఏమవుతుంది? మళ్ళీ చంద్రముఖి నిద్రలేస్తుంది. లకలక లకలక అంటూ మీ తలుపు తడుతుంది. దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో మీ జగన్, మీ బిడ్డ ఈ 59 నెలల ఈ పాలనలో గతంలో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చాడు. గతంలో ఎప్పుడూ జరగని విప్లవాలను మీ బిడ్డ ఈ 59 నెలల కాలంలోనే తీసుకుని రాగలిగాడు. మీ అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు, మళ్ళీ చెప్తా ఉన్నాను, గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోతా ఉంది. వారి చేతికే నేరుగా వెళ్ళిపోతా ఉంది. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ పాలన కన్నా ముందు ఈ మాదిరిగా బటన్లు నొక్కడం అన్నది, ఈ మాదిరిగా డబ్బులు నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి ఇన్ని పథకాల ద్వారా రావడం అన్నది, వారి చేతికే రావడం అన్నది ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా? గతంలో ఎప్పుడు చూడని విధంగా ఏకంగా ఈ 59 నెలల మీ బిడ్డ పాలనలో 2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు. రాష్ట్రంలో మొత్తం మీ బిడ్డ పాలన రాకముందు వరకు 4 లక్షల ఉద్యోగాలుంటే మీ బిడ్డ వచ్చిన తర్వాత మరో 2,31,000 ఉద్యోగాలు
కేవలం ఈ 59 నెలల కాలంలోనే చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా, గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు ఇన్ని ఉద్యోగాలు మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి. మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడూ చూడని విధంగా, ఇంతకు ముందంతా ఎన్నికల మేనిఫెస్టో అంటే ఎన్నికలప్పుడు వస్తారు, రంగురంగుల కాగితాలతో రంగురంగుల ఆశలు పెట్టిస్తారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే పరిస్థితి. మొట్టమొదటిసారిగా ఆ చెత్తబుట్టలో వేసే సంప్రదాయాన్ని మార్చి, గతంలో ఎప్పుడూ చూడని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా, దేశంలోనూ కూడా ఎక్కడా చూడని విధంగా ఒక మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా భావిస్తూ ఏకంగా 99% హామీలను నెరవేర్చి ఆ మేనిఫెస్టోను నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకే పంపించి, అక్క మీ బిడ్డ పాలనలో ఇవన్నీ జరిగాయా లేదా మీరే టిక్కు పెట్టండి, మీరే మీ బిడ్డకు ఆశీస్సులు ఇవ్వండి అని అడిగే కార్యక్రమం జరుగుతూ ఉంది అనంటే ఇది కేవలం మీ బిడ్డ పాలనలోనే మాత్రమే కాదా అని అడుగుతా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కి తమకి అనుకూలంగా మార్చుకుంటుందని టీడీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బోర్ల రామాంజనేయులు మండిపడ్డారు. బ్యాలెట్ బాక్సుల్ని కట్టుదిట్టంగా భద్రం చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం టీడీపీ శ్రేణులతో కలిసి పెమ్మసానితో పాటు రామాంజనేయులు శనివారం కలెక్టర్ని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. తమ పార్టీ కార్యకర్తలను ప్రభుత్వ అధికారులు ఉద్దేశపూర్వకంగానే ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ బ్యాలెట్ బాక్స్లు అయితే లాక్ చేసి ఇద్దరు సైన్లు పెట్టి అన్లాక్ చేయని విధంగా తయారు చేయాలి. అది మీ కలెక్టర్ గారికి చెప్పినప్పుడు అది అలా జరగకూడదు, అక్కడ ఏదో మిస్టేక్ జరిగింది అని చెప్తా ఉన్నారు. సరే, అది నిజంగా తెలిసి తెలియక మిస్టేక్, ఒక ప్లేస్లో అయితే ఇబ్బంది లేదు, కానీ మళ్ళీ అలాంటి పునరావృతం కాకుండా కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలి. రెండోది, ఒక 50-100 పాంప్లెట్లు బూత్ లెవెల్కి లోకల్ లీడర్స్ పంపించడం అనేది, అవి 100 మందికి పంపిస్తూ ఉంటారు. వాటన్నిటికీ కూడా, కార్లన్నిటికీ కూడా పర్మిషన్ తీసుకోవాలంటే అది అయ్యేటువంటి పరిస్థితి కాదు. ఎలక్షన్ కమిషన్ దగ్గర అంత మ్యాన్ పవర్ కూడా ఉండదు. కాబట్టి ఆ చిన్న వాటికి ఇబ్బందులు పెట్టకుండా, కార్లు సీజ్ చేయకుండా చేయాలని చెప్పాం కలెక్టర్ గారికి. కలెక్టర్ గారు దాని గురించి కూడా సానుకూలంగా స్పందించారు. బట్ ఏదేమైనా దురుద్దేశంతో చేయనంత వరకు మేము కూడా సామరస్యంగా సమస్యల పరిష్కారానికి పూనుకుంటాం. కానీ దురుద్దేశంగా చేస్తే మాత్రం తప్పనిసరిగా దానికి డబల్ మేము చేస్తామని తెలియజేస్తాం. వైసీపీ ప్రభుత్వం ప్రతి అంశాన్ని కూడా నియమ నిబంధనలకు వ్యతిరేకంగా తనకు అనుకూలంగా చేసుకునేటటువంటి విషయంలో ఇప్పటికీ వెనకాడడం లేదన్నది ఈరోజు. గతంలో ఓటర్ లిస్టులు, దొంగ ఓట్లు, తర్వాత తెలుగుదేశం ఓట్లు తొలగించడము, ఇవన్నీ అనేక పర్యాలు ఫిర్యాదులు చేసినా నిమ్మకి నీరెత్తినట్లున్నారు. చేయగలిగిన చోట చేశారు, లేని చోట చేతులు ఎత్తేశారు. చివరిగా ఈరోజు కూడా వాళ్ళు 85 ఇయర్స్ అబోవ్ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళకి హోమ్ ఓటర్స్గా ఇంటికి వెళ్ళాల్సినటువంటి సిబ్బంది ఇంటికి వెళ్ళి వాళ్ళ ఓటుని తీసుకొని సీల్డ్ బాక్స్లో వేయాల్సినటువంటి ప్రాసెస్లో ఆ బాక్స్కి సీల్ వేయకుండా లాక్ వేసి తాళాలు వాళ్ళ చేతిలో పెట్టుకొని మరి ఆ పోస్టల్ బ్యాలెట్ని, అంటే 12Dలో ఉన్నటువంటి ఆ బ్యాలెట్ని తీసుకోవడం పూర్తిగా ఎన్నికల నియమ నిబంధనలకు వ్యతిరేకం. అంటే మరి వాళ్ళ చేతిలో తాళం ఉంది, అన్ని వేసిన తర్వాత ఆ టిక్ వేసిన దాన్ని ఇంటేసినా చెల్లదు, లేదా దాన్ని తీసేసి ఇంకోటి పెట్టినా పెట్టచ్చు. సో ఈ విషయం మేము కలెక్టర్ గారి దృష్టికి తెచ్చాము. ఇలాంటి విషయాల్లో మరి స్టేట్ గవర్నమెంటు, ముఖ్యంగా ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ లేదు, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ దీని మీద దృష్టి పెట్టాలి. జిల్లా ఎలక్షన్ అథారిటీ, జిల్లా కలెక్టర్ గారు కూడా దృష్టిలో పెట్టాలి. అందరూ అన్ని ఆర్ఓలు కూడా దీని మీద దృష్టి పెట్టాలి. ఇక రెండవది, మేము ఆథరైజ్డ్గా ప్రింట్ చేసినటువంటి మా మెటీరియల్ ఏదైతే ఉంటుందో, మేము చేసేటటువంటి పబ్లిసిటీ చేసే మెటీరియల్ లేదా మా బ్యాలెట్ నమూనా, ఇవి కూడా మా కార్యకర్తలు తీసుకెళ్తుంటే కార్లు సీజ్ చేస్తున్నారు. అంటే ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఎలక్షన్ ప్రాసెస్ని? ఎక్కడున్నాయి నియమ నిబంధనలు? మేము ఇది ఆథరైజ్డ్గా ప్రింట్ చేసుకున్నాం, ఇక్కడ ప్రింటర్ నేమ్ ఉంది, దీనికి సంబంధించిన ఎక్స్పెండిచర్ మా ఖాతాలో పడుతుంది,
దీన్ని మా కార్యకర్తలు తీసుకెళ్తారు, బూతులో వాళ్ళకు ఉన్నటువంటి దాంట్లో పంచి పెడతారు. ఇది సాధారణంగా జరిగేదే, ఈరోజు జరిగేది కాదు. 75 సంవత్సరాలుగా చూసాం. నేను కలెక్టర్గా కూడా దాదాపుగా 4-5 ఎలక్షన్లు చేశాను, కానీ ఇలాంటి పరిస్థితులు నేను ఎప్పుడు చూడలేదు. మరి ఈరోజు ఇది ఒక తార్కాణంగా చెప్తున్నా. మా ఎంపీటీసీ బుట్లూరు అబ్బాయి తన కారులో 100 పాంప్లెట్లు తీసుకెళ్తున్నాడు, 100. దీన్ని ఆమె ఎవరో రమాదేవి అట, స్క్వాడ్ ఆఫీసర్ అంట, ఆమె వచ్చి సీజ్ చేసి బండిని తీసుకెళ్ళి ఏదో నక్సలైట్లను తీసుకెళ్ళినట్లు తీసుకెళ్ళి ఆ గుంటూరు రూరల్ పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేసి, 1 టౌన్లో హ్యాండ్ ఓవర్ చేసి ఇప్పటికీ కారు రిలీజ్ చేయలే. దాని మీద ఇప్పుడు కలెక్టర్కి వచ్చి మేము చెప్పాల్సిన పరిస్థితి. సో ఇవన్నీ విషయాలు చూస్తుంటే ఏ దాన్ని వైసీపీ ప్రభుత్వం వదులుకోవడం లేదు. ఏదో ఒక రకంగా ఎలక్షన్లో వ్యతిరేకంగా నైనా పర్వాలే వాళ్ళకు అనుకూలంగా కార్యక్రమాలు చేసుకోవాలనేటువంటి దాంట్లో ఉన్నారన్నదానికి ఇవి నిదర్శనం. రానున్న ఎన్నికలు రాష్ట్ర ప్రగతిని, ప్రజా సంక్షేమాన్ని నిర్దేశించే ఎన్నికలని వైసీపీ డాక్టర్ సెల్ఫ్ ప్రెసిడెంట్ డాక్టర్ వై షేక్ అభివర్ణించారు. వైసీపీ గుంటూరు పార్లమెంట్ కార్యాలయంలో శనివారం వై షేక్ మాట్లాడారు. 4% రిజర్వేషన్లతో మైనార్టీల అభివృద్ధికి వైఎస్ఆర్ కృషి చేశారని, అదే స్ఫూర్తితో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మైనార్టీలకి చట్టసభల్లో అవకాశం కల్పిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఆదం సాహెబ్, అబ్దుల్ రహీం, రహీముద్దీన్, షరీఫ్, నూరుద్దీన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ మధ్యలో కొన్ని రోజులుగా కొంతమంది ముస్లిం సోదరులు ప్రెస్ మీట్లోనూ ప్రచారంలోనూ సోషల్ మీడియాలోనూ తెలుగుదేశంకి ఓటు వేయండి అని కోరుతున్నారు. మనం ముస్లింలుగా ఎటువంటి పరిస్థితుల్లోనూ తెలుగుదేశంకు ఓటు వేయకూడదు. ఎందుకంటే తెలుగుదేశం బీజేపీతో జతకట్టింది. బీజేపీ వాళ్ళు 4% రిజర్వేషన్ ఖచ్చితంగా తీసివేస్తామని చెప్తున్నారు. కాబట్టి మనం తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమికి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఓట్లు వేయకూడదు. ముఖ్యంగా ఈ ఎలక్షన్స్లో కాంగ్రెస్కి, సిపిఐకి ఓటు వేయమని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళకు ఓటు వేయకపోయినా పర్లేదు, కాంగ్రెస్, సిపిఐ వాళ్ళకి ఓటు వేయండి అని అంటున్నారు. ఇది పెద్ద కుట్ర. ఈ కుట్రలో ఏంటంటే భాగం, దీనివల్ల వైఎస్ఆర్సీపీ ఓట్లు చీలుతాయి, దానివల్ల తెలుగుదేశం వాళ్ళు గెలవచ్చు అని చెప్పేసి ఇది మన ముస్లిం సోదరులందరూ గమనించాలి. ఇంకోటి, నేను పవన్ కళ్యాణ్ గారు మన మీటింగ్లో నేను నా ప్రాణాలు అడ్డు పెడతాను ముస్లిం సహోదరుల కోసం అని అన్నారు. నేను ఒకటే కోరుతున్నాను, చంద్రబాబు నాయుడు గారికి, పురంధేశ్వరి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మన గుంటూరు ఎంపీ అభ్యర్థి బ్రహ్మసాని గారికి, మీరందరూ కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి మేము ఎటువంటి పరిస్థితుల్లోనూ 4% రిజర్వేషన్ తీయడానికి ఒప్పుకోము అని చెప్పండి. నాది ఇదే మీకు సవాల్ విసురుతున్నాను. ఎక్కడికి రమ్మంటే నేను అక్కడికి వస్తాను. ఓపెన్ డిబేట్కైనా నేను రెడీగా ఉన్నాను. ఇంకొకటి, మన ముస్లిం సహోదరులు గమనించాల్సింది ఏంటంటే, ఎలక్షన్ రోజున ముస్లిం ఓట్లు 100% ఖచ్చితంగా పడాలి. ఈ పడేటట్టు మనం ఖచ్చితంగా చూడాలి. దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు కూడా మనం వాళ్ళకి ఫోన్లు చేసి మనం ఖచ్చితంగా వాళ్ళని పిలిపించుకోవాలి. దానికి ఎటువంటి సహాయ సహకారాలు అవసరమైనా కూడా నేను చేస్తాను. ఎలక్షన్ రోజు మనం అల్లాహ్ని ప్రార్థించుకొని మన ముస్లిం సమాజం బాగుండాలి అని చెప్పేసి తలచుకుంటూ మనం మన ముస్లిం సమాజం కోసం పాటుపడే వైఎస్ఆర్సీపీకి ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుకి ఓటు పడేట్టు మనం చూసుకోవాలి. మనం అందరినీ మోటివేట్ చేయాలి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటూరు విలీన గ్రామాలకు తాగునీటి సమస్యలను పరిష్కరిస్తామని టీడీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ భరోసా ఇచ్చారు. గోరంట్ల కొండపై నిర్మాణంలో ఉన్న మంచినీటి ట్యాంక్ ని శనివారం పెమ్మసాని పరిశీలించారు. ఎమ్మెల్యే అభ్యర్థులు బూర్ల రామాంజనేయులు, మొహమ్మద్ నసీర్, గళ్లా మాధవి తదితరులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. 13 లక్షల జనాభా ఉన్నారు. సిటీ చుట్టూ చాలా రూరల్ ఏరియాలో ఒకప్పుడు విలేజెస్గా ఉన్నవన్నీ కూడా గుంటూరులో కలిసిపోయినాయి. కాకపోతే ఈ పెరిఫెరీలో ఉన్నటువంటి దాదాపు 3 లక్షల కుటుంబాలకి వాటర్ లేదు.
ఇది యాక్చువల్గా ఈ రోజుది కాదు, తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే దీనికి ఒక ప్రణాళికాబద్ధంగా 126 కోట్ల రూపాయలతోటి ప్రాజెక్ట్ చేశాం మనం 16-17 ఆ టైంలో. దీంట్లో మెయిన్ ఏంటంటే వాటర్ తీసుకొని పంప్ హౌస్ ఫిల్టరింగ్ మెకానిజం ఒకటి, రెండోది అక్కడి నుంచి పైపుల ద్వారా వాటర్ ఇక్కడికి వచ్చే మెకానిజం, ఇవి ట్యాంకర్స్. ఇక్కడ వాటర్ అంతా స్టోర్ అవుతుంది. బిగ్గెస్ట్ ట్యాంకర్స్ ఈ ప్రాంతంలో, చుట్టుపక్కల ప్రాంతాలు అంటే ఒక 20-30 ఏళ్ళకి సరిపోను జనాభా అవసరాలకు సరిపోయే విధంగా పెద్ద ట్యాంకర్స్ మనం ఆ రోజు ఎస్టాబ్లిష్ చేసాం. దీనికి కావాల్సిన ఫండ్స్ 126 crores అయితే 40% సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్, 30% వచ్చేటప్పటికి స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్, ఇంకో 30% గుంటూరు కార్పొరేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి. అయితే 40% సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వచ్చినాయి. ఆ ఫండ్స్ తోటి ఆ రోజున ట్యాంకర్స్ దాదాపుగా కంప్లీట్ అయిపోయినాయి. అయితే దీనికి కావాల్సిన ఒరిజినల్ రిజర్వాయర్, ఆ ఫిల్టరేషన్ మెకానిజం, పైప్స్ మిగిలిన డబ్బులతో 80 కోట్లతో చేయాలి. దానికి కావాల్సిన 30% స్టేట్ ఫండ్స్ గవర్నమెంట్ మారిపోయిన తర్వాత దీన్ని కంప్లీట్గా తీసి పారేశారు. సో దాంతో ఈ ట్యాంకర్లు కట్టినా కూడా ఇవి ఉపయోగం లేదు. అంటే దాదాపుగా 40-50 కోట్లు పెట్టి ట్యాంకర్స్ కట్టినా కూడా వాళ్ళైనటువంటి పరిస్థితి ఈ రోజున. ఎందుకంటే అసలు ఫిల్టరేషన్ మెకానిజం, రిజర్వాయర్ లేకుండా వాటర్ ఇక్కడికి రాకపోతే ఏం ఉపయోగం ఉండదు. ఇక్కడ గ్రావిటీ తోటి ఈ కొండ ప్రాంతంలో పైన కట్టిన ట్యాంకర్స్ ఇక్కడి నుంచి ప్రతి ప్రాంతానికి వాటర్ వెళ్ళే విధంగా మళ్ళీ పైప్ లైన్స్ వేసి లోకల్గా స్మాల్ ట్యాంకర్స్ కట్టి అక్కడి నుంచి నీటి కుళాయిలు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో వాళ్ళందరికీ ఇవ్వాలనేది దీని ఎంటైర్ ప్రాజెక్ట్ రిపోర్టు. ఇప్పుడు 4-5 సంవత్సరాలు డిలే అయిపోయింది. రేపు ఇది చేయాలంటే ప్రాజెక్ట్ కాస్ట్ ఎస్కలేషన్ అయిపోతుంది. సో గుంటూరు ప్రజలందరికీ కూడా ఎందుకు వాటర్ రావటం లేదనే దానికి ఇది ఉదాహరణ, ఇది రీజను. ఇవి వాటర్ రాకపోగా ప్రైవేట్ కొంతమంది అధికారులు కానీ ఇంకొకరు కానీ ప్రైవేట్ ట్యాంకర్స్ తోటి కుమ్మక్కైపోయి వాళ్ళు కొన్ని ప్రాంతాల నుంచి ఎక్సెసివ్ వాటర్ తీసుకొని ఆ వాటర్ని అన్ని ప్రాంతాలకి, ఈ అపార్ట్మెంట్లకు కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా అమ్ముకుంటా ఉన్నారు. ఇది పరిస్థితి. రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఈ ప్రాజెక్టు స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ఏదైతే 30% ఉన్నాయో అవి పెట్టి రిజర్వాయరు, పంప్ హౌస్, ఫిల్టర్ కట్టి తర్వాత సెకండ్ పైప్ లైన్స్ ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ తీసుకువెళ్ళాలి. ఇవన్నీ చేయాలంటే దాదాపుగా 2 సంవత్సరాలు టైం పడుతుంది. 1 to 2 years డబ్బులు కావాలి. ఇది కాబట్టి ఇవన్నీ కూడా మేము చేస్తామని మీ అందరికీ వచ్చేసారి మళ్ళీ మీకు ఎలక్షన్కి వెళ్ళబోయేలోపు ఈ గుంటూరు ప్రజలకి ఈ వాటర్ ప్రాజెక్ట్ వాటర్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ మా ఎమ్మెల్యేల తరఫున అందరి తరఫున మేము తీసుకుంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.